హాయ్, దిస్ ఈజ్ అజయ్ సుధాకర్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం తెలుగు. కోర్ట్ కేస్ అంటే కోర్ట్ అసలు చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో అది ఎప్పుడు వస్తుందో ఏంటో ఇట్లాంటి డౌట్స్ కామన్ మ్యాన్స్కి చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి సమయాల్లో లోక్ అదాలత్కి వెళ్తే కేసులన్నీ కూడా త్వరగా పరిష్కారం అవుతాయి ఇట్లా అంటూ ఉంటారు. కానీ అసలు ఈ లోక్ అదాలత్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో దీనికి సంబంధించి ఈరోజు మనం క్లియర్ ఇన్ఫో తెలుసుకుందాం. సో వీటికి సంబంధించి మనకి అవేర్నెస్ కల్పిస్తున్నారనమాట శ్రీ కేవి రామకృష్ణయ్య గారు, సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ ఫస్ట్ అసలుకి ఈ లోక్ అదాలత్ అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యాలు ఏంటి? ఈ రెడ్ ఎఫ్ఎం శ్రోతలందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున నమస్కారాలు, అలాగే అభినందనలు. థ్యాంక్ యూ సార్. లోక్ అదాలత్ అంటే ఏమిటి అన్నారు. రాజ్యాంగము తన పీఠికలోనే తన ప్రజలందరికీ ఈక్వాలిటీ, లిబర్టీ, వీటితో పాటుగా జస్టిస్ అనే దాన్ని కూడా అందిస్తానని గ్యారంటీ ఇస్తోంది. ఎటువంటి జస్టిస్? ఎకనామిక్, పొలిటికల్ అండ్ సోషల్ జస్టిస్ అనే విషయాల పట్ల చెబుతోంది. న్యాయ వ్యవస్థ మీద రోజుకు రోజుకి కేసుల భారం పెరగటం వల్ల, అలాగే సులభతరంగా తక్కువ ఖర్చుతో పార్టీల మధ్య సుహృద్భావమైన వాతావరణంతో రాజమార్గం అనే కాన్సెప్ట్లో ఈ లోక్ అదాలత్ అనేది పనిచేస్తుంది. ఇది ఒక వ్యవస్థ. ఓకే. అంటే జనరల్గా ఏంటంటే నార్మల్గా కోర్టుకి వెళ్తే చాలా సంవత్సరాలు పట్టేసిద్ది ఈ కేసెస్ ఇవన్నీ క్లియర్ అవడానికి అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్లో మాత్రం కేసెస్ త్వరగా పరిష్కరించబడతాయి. అవునండి. అంటే ఎలా పరిష్కరించబడతాయి సార్? అంటే నార్మల్ కోర్టుతో కంపేర్ చేస్తే లోక్ అదాలత్లు? నార్మల్ కోర్టుకి లోక్ అదాలత్కి తేడా అంటే, కోర్టులో కేసు తీర్పు జరిగితే ఒక పార్టీకి మాత్రమే అనుకూలంగా వస్తుంది. కానీ ఈ లోక్ అదాలత్ అనేది కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల్లో ఏదైనా పార్టీలు ఇరు వర్గాలు పరిష్కారం చేసుకోదలిస్తే వాళ్ళు జడ్జి గారికి కానీ ఒక విషయం చెప్పినట్లయితే మేము రాజీ ద్వారా పరిష్కరించుకుంటామంటే దాన్ని లోక్ అదాలత్ కోర్టుకు పంపిస్తారు. కోర్టు నుంచి లోక్ అదాలత్ పరిష్కారం ఎలా ఉంటుందంటే, ఇరు పార్టీలని వాళ్ళనే జడ్జి గారు ఒక కమిటీ ఉంటుంది, కమిటీ ముందు కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా మాట్లాడుకోవటం ద్వారా సమస్యకు పరిష్కారం వెతకటం జరుగుతుంది. ఆ విధంగా పరిష్కారం చేసుకోవటం వల్ల పార్టీలు మాట్లాడుకునే అవకాశం వస్తుంది, సులభంగా పరిష్కారం అవుతుంది, తక్కువ కాలంలో పరిష్కారం అయిపోతుంది, వాళ్ళ ఖర్చులు మిగులుతాయి, పార్టీల మధ్య మంచి వాతావరణం అలాగే ఉంటుంది. లోక్ అదాలత్లో సాధారణంగా ఎలాంటి కేసులు పరిష్కారం అవుతాయి? లోక్ అదాలత్లో కొన్ని రకాల కేసులు పరిష్కారం చేసుకోవచ్చు. సివిల్ కేసులు అయినట్లయితే అన్ని రకాల సివిల్ కేసులు పరిష్కారం చేసుకోవచ్చు. చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం చేసుకోవచ్చు. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వచ్చి సెటిల్మెంట్కి చేసుకోవచ్చు. అలాగే క్రిమినల్ కేసులకు సంబంధించినంత వరకు చట్టంలో అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ అంటారు, దాంట్లో కొన్ని సెక్షన్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, వాటికి లోబడి మాత్రమే పరిష్కారం ఉంటుంది. అటువంటి కేసులు మాత్రమే లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఒక కేసును లోక్ అదాలత్కు బదిలీ చేయడానికి అవసరమైన ప్రమాణాలు ఏంటి? రెగ్యులర్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులో వాళ్ళు పార్టీలు అడిగిన మేరట లోక్ అదాలత్కి రెగ్యులర్ కోర్టు వారు రెఫర్ చేస్తారు. ఓకే సార్, మన భారత న్యాయ వ్యవస్థలో లోక్ అదాలత్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి చెప్పండి. కోర్టుల యొక్క పని భారాన్ని తగ్గించడానికి, పార్టీలకి సులభతరమైన పరిష్కారం ఇప్పించడానికి ఈ లోక్ అదాలత్ అనే వ్యవస్థ ద్వారా కేసుల పరిష్కారం జరుగుతుంది. ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ పరిష్కారం అయ్యే కేసుల్లో ప్రజలకి ఖర్చు తక్కువ, సమయం ఆదా అవుతుంది, పార్టీల మధ్య మంచి వాతావరణం ఉంటుంది. అంటే నార్మల్గా వాటిల్లో ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది, లోక్ అదాలత్లో తక్కువ అవుతుంది. అండ్ అసలు కంప్లీట్గా పూర్తిగా ఉచితంగా కూడా చాలా న్యాయ సేవలు అందిస్తారని చెప్పేసి విన్నాను. వాటి గురించి ఉచిత న్యాయ సేవలు అయితే మనం చెప్పినట్లుగా రాజ్యాంగం ఎప్పుడైతే మనకు అందరికీ పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మనకు రాజ్యాంగ సూత్రాల ప్రకారం ప్రజలందరికీ సమాన అవకాశాలు న్యాయస్థానానికి అందుకోవడానికి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అందుకే రాజ్యాంగంలో ఆర్టికల్ 39A కింద ఫ్రీ అండ్ లీగల్ సర్వీసెస్ అనేది ఒక ఆర్టికల్ని జొప్పించి ఈ యాక్ట్ ద్వారా ప్రజలకి ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుతుంది. సార్, ఈ ఉచిత న్యాయ సేవలు ఎవరికి అందిస్తారు సార్? పర్టికులర్గా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి,
అలాగే మైనర్ బాలబాలికలకి, అగ్ని లేదా న్యాచురల్ కెలామిటీస్కి గురైన వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి, ఇతర వర్ణాలకు వచ్చినట్లయితే సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వీరందరికీ ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుంది. వీరితో పాటుగా మహిళలకు ఇంకొంచెం ప్రాధాన్యం ఇస్తూ మహిళలకు సంబంధించినంత వరకు వాళ్ళ కులము, మతము, ఆదాయంతో సంబంధం లేదు. మహిళ అయినంత మాత్రాన వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ ఫ్రీ లీగల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మాకు ఈ లోక్ అదాలత్కి సంబంధించి అండ్ అలాగే ఉచిత సేవలకు సంబంధించి చాలా మంచి ఇన్ఫో ఇచ్చారు. అంటే మీ సైడ్ నుంచి చాలా చేస్తున్నా కూడా ఇప్పటికీ కొంతమంది ప్రజల్లో కోర్టుల పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల ఒక రకమైన ఫీలింగ్ అనేది ఉందన్నమాట. సో అలాంటి వారికి మీరు మా రెడ్ ఎఫ్ఎం తరఫున ఏం చెప్తారు? న్యాయ వ్యవస్థ మామూలుగా మనము ఎక్కడో ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు దాన్ని న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకునే క్రమంలో కొంత డిలే అవటం అనేది జరుగుతుంది. అందువల్ల ఫ్రస్ట్రేట్ అయిపోయి అనైతిక మార్గాలనొచ్చు లేదా ఇతరుల వాళ్ళ ద్వారా పరిష్కారానికి వెళ్తూ ఉన్నారు బయట వ్యక్తుల దగ్గరికి. అలా వెళ్ళినందువల్ల వాళ్ళకి ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే అక్కడ అయ్యే పరిష్కారాలకి చట్టబద్ధత లేదు. అలా కాకుండా లోక్ అదాలత్ ఉంది, ఆర్బిట్రేషన్ అనేది ఉంది, మీడియేషన్ అనే ఒక చట్టం కూడా ఉంది, మధ్యవర్తిత్వం ద్వారా కూడా కేసులు పరిష్కారం చేసుకోవచ్చు. ఇలా న్యాయ వ్యవస్థ తన పరిధిలోనే రకరకాల మార్గాల ద్వారా కేసులు సత్వర పరిష్కారానికి వెలుసుబాటు కల్పిస్తోంది. అలా లీగల్ మెజర్స్ ద్వారా కానీ ఏదైనా కేసు పరిష్కారం చేసుకున్నట్లయితే వాళ్ళకి చట్టబద్ధమైన పరిష్కారం దొరుకుతుంది, దానికి వ్యాలిడిటీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫో ఇచ్చారు.